గాజా వాస్తవంగా హమాస్ తీవ్రవాదుల చేతుల్లో ఉంది. పరిపాలన అంతా వాళ్ళే నడుపుతుంటారు. పేరుకు మాత్రం అక్కడ పరిపాలన ఉంటుంది. నడిపించేదంతా హమాస్ తీవ్రవాదులే. ఆ తీవ్రవాదులు ఈ మనుషుల్ని తమ మానవ కవచాలుగా వాడుకుంటారు. వీళ్ళు చేసిన దాడితో 1200 మంది ఇజ్రాయెల్లో చచ్చిపోతే వాళ్ళు చేసిన దాడుల్లో 60,000 మంది గాజా ప్రజలు చచ్చిపోయారు. అందులో కనీసం ఓ 10-15,000 మంది తీవ్రవాదులు ఉంటారు. 15,000 మంది హమాస్ తీవ్రవాదులు ఉంటే 45,000 మంది సాధారణ ప్రజలు చచ్చిపోతారు. ఎందుకు వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి తోడు ఇదివరకు అక్కడి నుంచి ఆహారం వస్తే విదేశాల నుంచి సాయం, నిన్ననే 25 దేశాలు స్టేట్మెంట్ కూడా ఇచ్చినాయి కదా, వాళ్ళు మానవత్వంతో ఆలోచించాలి, వాళ్ళు చచ్చిపోతున్నారు పబ్లిక్ అని. వాళ్ళు ఆహారం పంపించగానే ఏం చేస్తారు, ఇక్కడ తీవ్రవాదులు లూటీ చేసి వాళ్ళు పట్టుకుపోతారు. 100 సరుకులు పంపిస్తే 20 జనాలకి 80 వాళ్ళు తినేస్తారు, దోచుకుపోతారు. అది ఓపెన్గా కనిపించినటువంటి సత్యం. కాబట్టి వాళ్ళ తిండి కూడా అందనీయకపోతే అప్పుడు తీసుకొస్తారన్నటువంటిది ఇజ్రాయెల్ ద్వారా. కానీ దాని కారణంగా సాధారణ ప్రజలు చచ్చిపోవడం జరుగుతోంది. తాజాగా 20 మంది ఆకలితో చచ్చిపోయారు గత 2-3 రోజుల్లో అన్నటువంటిది ఐక్యరాజ్య సమితికి నివేదిక ఈ గాజా నుంచి మానవ హక్కుల సంఘాలు ఇస్తాయి. అసలు ఆ మానవ హక్కుల సంఘాలు నడిపేటటువంటిదే హమాస్ తీవ్రవాదుల అనుబంధ బృందాలు. ఇక్కడ నిజాయితీగా ఎవరు మాట్లాడరు, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది.